ప్రాచీన భారతదేశం హృదయంలో మహానదులు ప్రవహించిన చోటు, రాజ్యాలు దిదిగర్జనతో వెలిసిన ప్రదేశం. అక్కడే కురువంశ కథ ప్రారంభమవుతుంది. ఇది శౌర్యం, ప్రేమ, త్యాగం మరియు ధర్మం యొక్క గాథ. ఇదే మహాభారతం యొక్క పురాణం. విశాలమైన హస్తినాపుర నగరంలో కురువంశానికి చెందిన రుజు స్వభావి మరియు జ్ఞానవంతుడైన రాజు శాంతను పరిపాలించేవాడు. అతని హృదయం ఎంత దయగలదో అతని ఖడ్గం అంతే పదునైనది. ఒకరోజు పవిత్ర గంగా తీరంలో శాంతనుడు రాజు దివ్య సౌందర్యంతో కూడిన ఒక మహిళను చూశాడు. ఆమె గంగాదేవి, స్వయంగా నది దేవత. ఆమె సాన్నిధ్యం ప్రవహించే నీటిలా శాంతామయం. ఆమె మనోహారితకు మంత్రముగ్ధుడైన శాంతను గంగాకు సమీపించి వివాహానికి అర్జించాడు. గంగా అంగీకరించింది, కానీ ఒక షరతుతో. ఏమైనా జరిగినా ఆమె చేసే పనులను ఆయన ఎప్పటికీ ప్రశ్నించకూడదు. గంగా మరియు శాంతనుకు ఒక కుమారుడు జన్మించాడు. కానీ శాంతనుకు తీవ్ర ఆశ్చర్యం కలిగేలా గంగా ఆ శిశువును నది వద్దకు తీసుకెళ్లి మృదువుగా ప్రవాహంలో వదిలేసింది. తన ఇచ్చిన మాటకు కట్టుబడి శాంతను మౌనంగా ఉన్నాడు. గంగా అదే చర్యను వారి తర్వాతి 7 పిల్లలతో కూడా పునరావృతం చేసింది. గంగా 8వ శిశువు నదిలో వదలబోయే సమయంలో శాంతను ఇక మౌనంగా ఉండలేకపోయాడు. ఆయన బాధతో మరియు ప్రేమతో గుండె తడబడుతూ ఆమెను అడ్డగించాడు. గంగా అసలు నిజాన్ని వెల్లడించింది. ఈ పిల్లలు దేవలోక వాసులు, శాపదృష్టులై మానవ జన్మను పొందారు. ఆమె వారిని భౌతిక బాధల నుంచి విముక్తులను చేసింది. కానీ 8వ శిశువు మహానుభావుడిగా నిలవాలని విధి నిర్ణయించింది. అందుకే అతడు ఇక జీవించాల్సి ఉంది. ఆమె అతనికి దేవవ్రతుడు అనే పేరు పెట్టింది. అతడు భీష్ముడు అనే పేరుతో ప్రపంచానికి ప్రసిద్ధి చెందాడు. ఇలా ప్రారంభమైంది భీష్ముని కథ.